500 నోట్ ఇస్తే నేను ఎక్కడ తెచ్చే చిల్లర. టికెట్ టికెట్ అమ్మా, టికెట్ టికెట్. ఓయ్ బండి సరిగ్గా నడపోయా, దీనికన్నా 2 వీలరే బెటర్. ఎవరండి ఎస్ఆర్ నగర్ లో దిగాల్సింది? ఎస్ఆర్ నగర్. కలుస్తాడు తమ్ముడు. అలాగే అన్నయ్య. తమ్ముడన్నయ్య టాటా చెప్పడం అటుంచి ముందు నీ జేబులో పర్సు చూసుకో. అయ్యో నా పర్సు కనపడలేదు. నా పర్సు నా పర్సు నీ పర్సు ఎక్కడికి పోలా, అదిగో అమ్మాయి దగ్గర ఉంది. నా పర్సు కొట్టేసింది నువ్వేనా? ఇవ్వవే. అయ్యో నా దగ్గర లేదు, నాకేం తెలీదు. ఏమ్మా చూడడానికి పెద్ద గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు, ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు? గొడవ చేయకండి అయ్యా, గొడవ చేయకండి. మీకు పర్సు కావాలి అంతే కదా? అవును. నేను ఇప్పిస్తాను, కొంచెం ఉండండి. కొంచెం తక్కువయ్యా, కాస్త తక్కువ బాబు. అమ్మా బంగారు కూడా పెట్టా, మా బుజ్జివి కదూ, మా బంగారు తల్లివి కదూ, ముందు పర్సు ఇచ్చేమ్మా. ఇలాంటి వాళ్ళందరినీ బస్సు వెళ్ళి ఎక్కడిస్తారా? సర్లేవయ్యా, పొద్దున్న ఎవడు మొహం చూశాను, పర్సు ఇచ్చేసానుగా, ఇంకాపండి. అమ్మా అమ్మా రైట్ రైట్. అమ్మా కొంచెం ఆగమ్మా. అమ్మా నీకు పుణ్యం ఉంటుంది, కొంచెం ఆగమ్మా. అమ్మా ఏంటయ్యా? అయింది ఏదో అయింది, ఎందుకమ్మా అంత కోపం? నువ్వెక్కడ తగులుకున్నావయ్యా? ఏళ్ళ సెన్లాగా నా బిజినెస్ అంతా నాశనం చేసావు కదయ్యా. చిన్న పర్స్ కోసం పబ్లిక్ లో నా పరువంతా తీసావు కదా. ఈ పాలకొల్లు మొత్తానికే భాగ్యలక్ష్మి అంటే లక్ష్మీదేవి లాంటిది, అలాంటిది పిక్ పాకెట్ అని ముద్రేసి పారేసావు కదా నీ దుప్ప. ఆడపిల్లవై నువ్వు ఇలాంటి పనులన్నీ చేయడం తప్పు కదమ్మా. ఏంటయ్యా తప్పు? నా రూటే ఇది, నాకు తెలిసిన విద్య ఒక్కటే, నేను బతకాలి, దానికి డబ్బు కావాలి, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాను. అది కదమ్మా, అతని పర్సన్ అంత ఈజీగా కొట్టేశావే, అతను ఆ డబ్బుని ఎంత కష్టపడి సంపాదించుంటాడు చెప్పు. డబ్బు లేకపోతే నేనెలా బతకాలి? అందుకని నీకున్న దారి ఇదొక్కటేనా? అవును, నేనెవ్వరి గురించి పట్టించుకోను. నాకు డబ్బిస్తే ఏ పనైనా చేస్తాను. నీకు డబ్బిస్తే ఏమైనా చేస్తావా? ఓ కావాలంటే నీ తల కూడా తెగ్గొస్తాను. ఓ అయితే నాతో రా, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఏయ్, చూడ్డానికి అడుక్కు తినేవాళ్ళ ఉన్నావు, నువ్వు నాకు డబ్బిస్తావా? అవును, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత నేను ఇస్తాను. ఏం చేయాలి? నువ్వు మా అమ్మాయిలాగా నటించాలి, పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడిలాగా. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఒప్పుకో. ఏ భాగ్యం, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇన్నాళ్ళు రకరకాల వేషాలు వేసి వీధులు వెంట తిరిగించాలు, మంచి ఛాన్స్ దొరికింది, సెటిల్ అవ్వవే, ఒప్పుకోవే గుబే. నాతో రావడానికి భయపడుతున్నావా? నేనా? కడుపు నింపుకోవడానికి ఈ ఊరైతే ఏంటి, పొరుగురైతే ఏంటి, వస్తాను. వచ్చాక ఎందులోనో ఇరికించావు కదా. నీ మీదొట్టు, నా మీదొట్టు, నా మాట నమ్మమ్మా. అలాగే. శారదా, శారదా, ఎక్కడికి వెళ్ళుంటుంది శారదా? కిరణ్, కిరణ్, ఇన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావు నా బంగారం? ఎలా ఉన్నావమ్మా? బంగారు తల్లి. ఈ అమ్మను వదిలిపెట్టి ఇన్ని రోజులు దూరంగా ఉండడానికి నీకు మనసు ఎట్లా ఒప్పింది చెప్పు. ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదే. శారదా, డ్యూటీలో దానికుంటే టెన్షన్స్ నీకు తెలుసు కదా. ఏమిటండి పెద్ద టెన్షన్లు? నేను దీని తల్లిని, దీనికి ఏమైందో ఏమిటోనని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? సరే సరే, అది వచ్చేసింది కదా, దానికి కాస్త రెస్ట్ తీసుకునివ్వు. రెస్ట్ తర్వాత తీసుకుంటుందిలేండి. దీనికి ఇష్టమైన వంట చేస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళి ముందు ఫ్రెష్ అయి రాపో. నువ్వు రామ్మా. ఇది నా రూమా? ఎలా ఉంటుందో అనుకున్నాను, పర్వాలేదు. ముసలాడు ముష్టాడు అనుకున్నాను, సౌండ్ పార్టీయే. చూడమ్మా, ఇంతకాలం నువ్వు ఎలా ఉండాలని కలలు కన్నావో అంతకన్నా ఎక్కువగా నేను నిన్ను బాగా చూసుకుంటాను. చూడు, ఈ నగలన్నీ మా అమ్మాయి కిరణ్వి. ఈ రోజు నుంచి ఇవన్నీ నీవి. ఏంటి గురు, నీకు నా మీద చాలా నమ్మకం ఉన్నట్టుందే. చూడమ్మా,
మా ఆవిడకి కిరణ్ అంటే పంచ ప్రాణాలు. నువ్వు కూడా మా అమ్మాయి చూపించిన ప్రేమని మా ఆవిడ పట్ల చూపించాలి. చూపిస్తాను గురు. ఆవిడ నీకు ఇచ్చిన నగల మీద కాదు. ఇంతకీ ఏమంటావ్? నేను కొట్టేద్దాం అనుకున్న నగలు నువ్వే నా చేతికిచ్చావు. ఇంక చూసుకో, ఒరిజినల్ కూతుర్ని మరిపించేంత లెవెల్లో యాక్ట్ చేస్తాను. ఓకేనా? సంతోషం అమ్మా. ఆ. మ్. ఓ. ఇంకోసారి చెయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏయ్, పద లోపలికి, పద. పట్టుకయ్యా. జోబులు కొడతావా? పట్టుకో, జోబులు పట్టుకో. కొడతావా? ఆ? ఏయ్, లాక్ చేయరా. ఆర్ని. ఏమైంది మేడం? పాలకుల కేసు పాలకొల్లులో నా మీద కేసా? హ, ఎవడికుంది అంత ధైర్యం? మీరు కేసు అటెండ్ అవడానికే కదా పాలకులు వెళ్ళింది. ఆ, ఆ, అదా క్లోజ్ అయింది. మరి ఇన్ని రోజులు డ్యూటీకి ఎందుకు రాలేదు మేడం? మ్. లీవ్ కూడా పెట్టలేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మేడం? ఓయ్, ఏంటయ్యా ఏదో దొంగను అడిగినట్టు అడుగుతున్నారు? ఈ స్టేషన్కి ఇన్ఛార్జ్ ఎవరు? మీరే. ఆ, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నన్నెవరు ఏమీ అడగకూడదు. ఎరా మేడం లాంగ్వేజ్ అదో రకంగా లేదు. ఏంటా గుసగుసలు? ఏం లేదు మేడం. సరే సరే, ఈ లిమిట్స్ లో ఉన్న అందరు పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్, బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు, బైక్లు కార్లు ఎత్తుకెళ్లేవాళ్ళు, చీటింగ్ చేసేవాళ్ళు, దొంగసారా కాచేవాళ్ళు, చిల్లర రౌడీలు, బ్రోతల్స్, వీళ్ళందరూ ఇంకో 2 గంటల లోపు నా ముందుండాలి. వెళ్ళి తీసుకురండి. ఈ లిమిట్స్ లో అలా ఎవరూ లేరుగా మేడం. ఉమ్, వాళ్ళ మనసులు మార్చి మీరే మంచి దారిలో పెట్టారుగా. ఉమ్. నువ్వు ఇలాంటి సంఘసేవ కూడా చేసావా? మనకి స్టేషన్ వర్కౌట్ అయ్యట్లేదే. ఏం చేద్దాం? అయినా సరే అందరినీ తీసుకురండి. ఎస్. మీ పనులన్నీ మానుకొని నేను పిలిచిన వెంటనే మీరంతా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మా పోలీసు వాళ్ళు మీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నారా? అయ్యో, అది ఎందుకు అడుగుతారులే. సాయంత్రం 7 గంటలకే షాపులు మూసామంటే అసలు మేము వ్యాపారాలు ఎలా చేయాలి మేడం? హైదరాబాదు హైటెక్ సిటీ అయింది. జనం రాత్రంతా తాగి తోగాలనుకుంటున్నారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తెల్లవారులు తెరిచుంచొద్దా చెప్పండి? కస్టమర్స్ మన లాడ్జికి వచ్చినప్పుడు ఫ్యామిలీ టైప్ గానే అనిపిస్తారు. ఆ తర్వాతే కదా తెలిసేది వాళ్ళు జంబర్ కేసు అని. అమ్మాయిలు సప్లై చేయటువంటి తప్పే, రూములు అద్దె గీయటంలో తప్పేంటి? ఇది ఒక రకంగా ప్రజాసేవే కదా. ఓహో, ఒకరి భూమిని కబ్జా చేయడం, ఒకరి సైట్ 10 మందికి అమ్మేయడం తప్పేం కాదు. ఎవరికే మట్టితో రుణం ఉంటుందో అది వాళ్ళకి దక్కుతుంది. రియల్ ఎస్టేట్ లో ఇదంతా మామూలే. జోదం ఈనాటిది కాదు. ధర్మరాజే బారిని పెట్టి ఆడలేదా? డబ్బున్న వాళ్ళు ఆడతారు, వాడతారు, గెలుస్తారు. మేము ఓన్లీ టేబుల్ సప్లై చేసేవాళ్ళం. మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తారు? చెప్పండి మేడం, చెప్పండి. అప్పు తీసుకున్నవాడు తిరిగి తీర్చాలంటే వాడికి మనసు ఒప్పదు. ఆ డబ్బు వసూలు చేయాలంటే వాడి కాలు తీయాల్సి వస్తుంది, చేయి తీయాల్సి వస్తుంది. ఇది తప్ప మేడం? చెప్పండి. నిజమే నిజమే, మీరు చెప్తున్నది చేస్తున్నది అంతా కరెక్టే, తప్పేం లేదు. మీ అందరి కష్టం ఏంటో నాకు అర్థమైంది. కానీ మీలాగే నేను ఎంతో కష్టపడి లక్షల రూపాయలు ధారపోసి ఈ సీట్లో కూర్చున్నాను. మీ అందరి వల్ల నాకేంటి ఉపయోగం? ఆ? అంటే మీరు అడుగుతున్నది బాబులా? ఈ మాట మీరు ఇంతకు ముందే చెప్పుంటే గొడవే ఉండేది కాదు. ఈ మాట నేను ఆ రోజే చెప్పుంటే మీరు తక్కువ రేట్కే సెటిల్ చేసేసేవాళ్ళు. ఒక చిన్న ఝలక్ ఇచ్చినందుకు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. చూడండి, బార్గెన్ అనేదే లేదు. వచ్చే ప్రాఫిట్ లో 50% నాదే. అలా ఇస్తే మీ మీద ఏ కేసులు రాకుండా నేను చూసుకుంటాను. డబ్బు విషయం మర్చిపోండి. మీరు ఊ అంటే మీకు నిలువెత్తు బంగారం ఇస్తాం. ఏమంటారా బయలు? మా వ్యాపారాలకు అడ్డు తగలకూడదు. కుమ్మేండి. పాలకొల్లు
అల్లుకే భాగ్యలక్ష్మిరో బంధానికే యమ్మా చెండల్లే వచ్చిందే గుండెల్లో వచ్చిందే రాలుపికే కిరణ్ బేడి అంటే నీతికి నిజాయితీకి మారుపేరు, చట్టానికి ప్రతిరూపం. తమ పాలిట ధర్మదేవతని జనం ఈ రోజుకి నమ్ముతున్నారు. అంత పవిత్రమైన స్థానంలోకి నిన్ను తీసుకొచ్చి పోరాడమంటే ఎంగిలి కూటు కోసం ఆశపడతావా? లోకంలో ఎవరు చేయండి నేను చేస్తున్నానా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ నా దగ్గరే కాదు, వీధిన పోయే బిచ్చగాళ్ళ దగ్గర కూడా మామూలు వసూలు చేస్తారని నాకు బాగా తెలుసు. నోరు ముయ్యవే. మా డిపార్ట్మెంట్ గురించి తప్పుగా మాట్లాడావంటే నీ నాలుక చీరేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నీకేం తెలుసని? మాలాంటి సిన్సియర్ పోలీసులు రాత్రి పగలు పనిచేయబట్టే జనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. నా కూతురు చనిపోయింది, కానీ ఓడిపోలేదు. ఆ దుర్మార్గులు దాన్ని చంపగలిగారే గాని దాన్ని ఓడించలేకపోయారు. సమాజం స్వచ్ఛంగా ఉండాలనే దాని కల దాంతోనే అంతం అవ్వకూడదని నేను నిన్ను తీసుకొచ్చాను. కానీ నువ్వు నా ఆశల్ని ఆశయాల్ని సర్వనాశనం చేశావే, సర్వనాశనం చేశావు. నీతో పెద్ద చావు వచ్చిందయ్యా. ఏదో కాస్త మంచి టైం వచ్చింది, 4 డబ్బులు వెనకేసుకుందామని నేననుకుంటే నువ్వేమో నీతి నిజాయితీ ధర్మం అంటూ పాత సినిమా డైలాగులన్నీ చెప్తున్నావయ్యా. చూడయ్యా, కాలానికి తగ్గట్టు మనము మారాలి. లేకపోతే మీ అమ్మాయిలాగే నేను చచ్చి ఊరుకుంటాను. అయ్యో, నాకు ఈ సుత్త అవసరమా? నీకవసరం లేకపోవచ్చు, కానీ నాకవసరం. హ్మ్. నీ కూతురు చచ్చినా నీకింకా బుద్ధి రాలేదు అంటే నా ఆశలు అడియాశలయ్యాయని నిరూపించావు కదే. కిరణ్ బేడి అనే కూతురుండేది, అన్యాయంగా చనిపోయింది అని జనం అనుకున్నా కూడా నాకేం పర్వాలేదు. కానీ నా కూతురు రూపంలో ఉన్న నీ వల్ల నా కూతురు కిరణ్ బేడీకి చెడ్డ పేరు రావటం నాకు ఇష్టం లేదు. వెళ్ళు, వెళ్ళిక్కడిచి వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్తాను లేవయ్యా. ఎందుకలా డిటిఎస్ లో అరిచి చంపుతావు? అయ్యో అయ్యో, కింద పడయ్యా.